వికసిత్ భారత్ అనేది మనకు ప్రధానంగా వినపడతా ఉన్నది. ఈ వికసిత్ భారత్ అనేది 2047 సంవత్సరం నాటికి భారతదేశం వికసించబోతుంది. ఈ దేశ ప్రజల జీవితాల్లో వెలుగులు నిండుతాయనేది చెప్తా ఉన్నారు. ఇప్పటికే భారత ఎకానమీని మనం తీసుకున్నప్పుడు కొన్ని కోట్ల రూపాయల బిలియన్ కోట్ల రూపాయల బడ్జెట్‌కి వెళుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. టాప్ మోస్ట్ ఆర్థిక వ్యవస్థల్లోకి మనం వెళ్ళిపోతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పటికే టాప్ 5 ఆర్థిక వ్యవస్థల్లోకి వచ్చాం. వరల్డ్‌లో 200 పైగా దేశాలు, 210 దేశాలు ఎన్నో ఉన్నాయి. దేశాల్లో టాప్ 5కి వచ్చాం. ఈ టాప్ 5కి వచ్చినటువంటి క్రమంలో మనం టాప్ 3లోకి వచ్చేస్తాం రాబోయే కాలంలో అనేది భారతీయ జనతా పార్టీ చెప్తా ఉన్నది. సరే అప్పటిదాకా అది ఉంటుందో లేదో మనకు తెలియదులే గానీ, సో వికసిత భారత్‌కి సంబంధించి చెప్పిన తర్వాత క్లైమాక్స్‌లో దానికి సంబంధించిన భాగవతం నేను వివరించిన తర్వాతనే ఈ వీడియోని ముగిస్తాను. సో వీళ్ళు వికసిత్ భారత్‌కి సంబంధించి బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళ రహస్య ఎజెండాలు ఏం చేస్తా ఉన్నారు? ఏం అమలు చేస్తా ఉన్నారు అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వికసిత్ భారత్‌లో ప్రధానంగా యువత, మహిళలు, పేదలు, రైతులు ప్రధాన ఎజెండాగా ఉన్నారనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు బీజేపీ వాళ్ళు కులం లేదు, మతం లేదు, అది లేదు, ఇది లేదని చెప్తుంటారు కానీ వీళ్ళు ప్రధానమైనటువంటి ఎజెండా చెప్తుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంకా చెప్తా ఉంటారు, ఈ దేశంలో 2 వర్గాలున్నాయి. ఒకటి పేద వర్గం, రెండోది ధనిక వర్గం అనేది. ఈ ధనిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళని చూసుకున్నట్టుగా ఈ దేశంలో పేద వర్గాల్ని చూసుకోవటం లేదు అనేది మనం బీజేపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మాట చెప్పక తప్పడం లేదు. కష్టమైనా కూడా. సో అందుకోసం సోదరులారా, సోదరీమణులారా, ఆ పార్టీకి దేశభక్తి లేదనటం లేదులే కానీ ఆ పార్టీ చిత్తశుద్ధి మీదనే మాకు అనుమానాలున్నాయి. ఆ పార్టీ కార్యాచరణ మీదనే మాకు అనుమానాలున్నాయి. ఆ పార్టీ విభజనల మీదనే మాకు అనుమానాలున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా సో దేశాభివృద్ధి కోసం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నటువంటి క్రమం ఉన్నది. దాన్ని వికసిత భారత్ అని వాళ్ళు పేరు పెట్టారు. సో ఇంకా బీజేపీ పార్టీ వికసిత్ భారత్‌లో ఏం చెప్తుంది అంటే, మేము గతంలో ఇచ్చినటువంటి హామీల్ని 90% అమలు చేశాము. 90% అమలు చేశాము. ఈ 90% అమలు చేయడంతో పాటుగా ఇప్పుడు పెట్టినటువంటి ఏదైతే ఉన్నదో, ఇప్పుడు ప్రకటించేటువంటి మేనిఫెస్టో లేకపోతే 2024 పార్లమెంట్ ఎన్నికలకి సంబంధించి ప్రకటించినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉన్నదో, ఇది కేవలం ఒక దశాబ్ద కాలానికో, 2 దశాబ్దాలకో, 3 దశాబ్దాలకో సంబంధించిన అంశం కాదు. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళకి సంబంధించిన అంశం కాదు. ఇది 1000 ఏళ్లకు సంబంధించినటువంటి ఎజెండా, అభివృద్ధి నమూనాగా చెప్తా ఉన్నారు బీజేపీ పాలకవర్గాలు. సంతోషమే, ఈ దేశం సర్వతోముఖాభివృద్ధి జరిగితే మాకు సంతోషమే. ఈ దేశం ముందుకెళ్తే మాకు సంతోషమే. దాన్ని ఆహ్వానిస్తున్నాం. రాజకీయాలకి, కులాలకి, మతాలకి అతీతంగా దీన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. సో సోదరులారా, సోదరీమణులారా, వీళ్ళు చెప్పినటువంటి అభివృద్ధి నిజంగా జరుగుతుందా లేదనేది కూడా మనం మనన చేసుకోవాల్సిన అవసరం, విశ్లేషణ చేయాల్సిన అవసరం అనేది నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా యువతకు సంబంధించి 4 అంశాలు వాళ్ళు చెప్పారు. యువత, మహిళలు, పేదలు, రైతులు అనేది. యువతకు సంబంధించి వాళ్ళు ప్రతి సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలంటే దీనికి అదనంగా మేము సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మంచిది, సంతోషం. ఈ 10 సంవత్సరాలు అవుతా ఉంది. 2014 నుంచి 2024కి వచ్చినాం. ఈ 2014 నుంచి 2024కి వచ్చినటువంటి క్రమంలో 10 సంవత్సరాలు అంటే 10 రోజులు 20 కోట్ల ఉద్యోగాలు నిజంగా భారతీయ జనతా పార్టీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చి గనక ఉన్నట్టయితే ఇప్పుడు 20 కోట్ల మందికి ఉద్యోగాలు, ఉపాధి మార్గాలు దొరికి ఉన్నట్టుగా అయితే ఈ దేశంలో పేదరికం ఉండేది కాదు. ఈ దేశంలో వెనకబడితనం ఉండేది కాదు. ఈ దేశంలో ఇక సూచీలు ఏదైతే ఉన్నాయో ప్రపంచవ్యాప్తంగా లేకపోతే ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఇచ్చేటువంటి సూచీలు, అభివృద్ధికి సంబంధించినటువంటి నమూనాలకు సంబంధించి కొలమానాలు ఏదైతే ఉన్నాయో వాటిలలో మనం అంత 100కి పైన ఉన్నాం. 100 ర్యాంకులకు పైన ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంక్ అంటే బాగా వచ్చినట్లు లెక్క. ఒక క్లాస్లో ఒక స్టూడెంట్ ఫస్ట్ ర్యాంక్ అంటే వాడికి హైయెస్ట్ మార్క్స్ వచ్చి సెకండ్ ర్యాంక్ అంటే ఫస్ట్ వాడి కంటే కొద్దిగా 1 మార్కు అంత 6 మార్కు తక్కువ వచ్చి ఉంటుంది, వాడు సెకండ్ ప్లేస్లో ఉంటాడు. ఇట్లా లెక్కేసినప్పుడు 100% పైగా 100కి పైగా ర్యాంకులు పైన ఉన్నాం మనం భారతదేశానికి సంబంధించి. యువతకు సంబంధించే కాదు, కార్మిక ప్రజలకు సంబంధించి కూడా ఉపాధి మార్గాలు అనుకున్న స్థాయిలో చూపించలేదు అనేది మనం ఇక్కడ చెప్పుకోక తప్పదు. సో వీళ్ళు ప్రధానమైనటువంటి ఎజెండా ఇది. మహిళలకు సంబంధించి మహిళా సాధికారిత అని బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉన్నది. సో కొన్ని 33% రిజర్వేషన్లు తీసుకొచ్చారు, సంతోషమే. 33% రిజర్వేషన్లో మరి బీసీల వాటా ఏంటి? ఎస్సీ ఎస్టీలకి, మహిళలకి వాళ్ళ వాటా వాళ్ళకి వస్తుంది. దొరలపై దొరసానులు వస్తారు మహిళా రిజర్వేషన్లు వచ్చినప్పుడు. మరి ముఖ్యంగా మహిళలందరూ ద్వితీయ శ్రేణి పౌరులే అట్లానే చూపడుతున్నారు. కానీ వీళ్ళల్లో మరి ద్వితీయ శ్రేణి పౌరులు, తృతీయ శ్రేణి పౌరులు వీళ్ళంతా బీసీలు. ఎస్సీ ఎస్టీలు సోదరులు, సోదరీమణులు ఎవరైతే ఉన్నారో రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు ఏదైతే ఉన్నాయో వాళ్ళకు వస్తున్నాయి, సంతోషమే ఆ సోదరీమణులకి. మరి బీసీకి సంబంధించి వచ్చినప్పుడు సుమారుగా దేశవ్యాప్తంగా
100కి 52% ఉన్నటువంటి పాపులేషన్‌లో అదే దామాషాలో మహిళలున్నారు. ఈ మహిళలకి అక్కడ 33% రిజర్వేషన్‌లో ఆహ్, సగం వాటా రావాల్సినటువంటి అవసరం ఉన్నది. సగం కంటే ఎక్కువ వాటా రావాల్సినటువంటి అప్పుడు మాత్రమే అభివృద్ధి జరిగినట్టుగా ఉంటది. సో, మహిళలంటే సనాతన సాంప్రదాయవాదం గాదు, ఆధునిక మహిళలాగా వీళ్ళని తీర్చిదిద్దాలి. ఉత్పత్తి రంగంలో ఇప్పటికీ నేను కొన్ని మ్యాగజైన్స్ చదివినవి గుర్తుకొస్తా ఉన్నాయి. భారతదేశ ఉత్పత్తి రంగంలో ఇప్పటికీ గూడా అభివృద్ధి చెందిన దేశాల్లోలా గాకుండా భారతదేశంలో 100కి 37% మందే ఈ దేశ ఉత్పత్తి రంగంలో పనిచేస్తా ఉన్నారు. మిగతా వాళ్ళంతా నేను వంటింటి కుందేళ్ళనే అని అమలక్కలని నేను అవమానించే ఉద్దేశ్యం అయితే ఇక్కడ నాకు లేదు. సో, సోదరులారా, సోదరీమణులారా, ఇక్కడి నుంచి తెలియజేయదలుచుకున్నదేందంటే, నేను ఇంకా ఇక్కడ చెప్పదలుచుకున్నదేంటంటే, వ్యవసాయ రంగానికి సంబంధించినప్పుడు 100కి 80% వ్యవసాయ కూలీలుగా గానీ, రైతులుగా గానీ, ఈ పనినంతా గూడా వీళ్ళు జేస్తా ఉన్నారు. మహిళలే జేస్తా ఉన్నారు. సరే, దేశవ్యాప్తంగా ఓవరాల్‌గా అగ్రిగేట్ చూసినప్పుడు వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, ఇతర రంగాలు ఏదైతే ఉన్నాయో, ఈ రంగాలన్నిటిని ఓవరాల్‌గా మనం తీసినప్పుడు 365 రోజులు, 12 నెలలు పని విధానాన్ని మనం తీసుకున్నప్పుడు కేవలం భారతదేశ జీడీపీ పెరగటానికి, జాతీయ ఆదాయం పెరగటానికి, లేకపోతే ఉత్పత్తి రంగానికి సంబంధించినప్పుడు 37% మాత్రమే దీంట్లో భాగస్వామ్యం ఉన్నది, మహిళల ఓటా ఉన్నదనేది ఇక్కడ నేను తెలియజేస్తున్నాను. సో, సోదరులారా, సోదరీమణులారా, అందుకోసం ఇక్కడ నేను ఇంకా చెప్పదలుచుకుందంటే మహిళల భాగస్వామ్యం చేయాలి. మహిళల యొక్క ఇది చేయాలి. సో, ఆ విధంగా దేశాభివృద్ధికి బాటలు వేయాలి. మరి ఎంత చిత్తశుద్ధి ఉంది అనే దానికి సంబంధించింది అది. సో, రైతులకు సంబంధించి వచ్చినప్పుడు, రైతులకి సంబంధించి మేము అభివృద్ధి చేసినామంటున్నారు. ప్రతిపక్ష పార్టీలు సంవత్సరం పాటు ఆడ కూర్చొని ధర్నాలు, రాస్తారోకాలు అవన్నీ చేసినాయి. భారతీయ జనతా పార్టీ వాటి నుంచి వెనక్కి మళ్ళింది. నల్ల చట్టాలని ప్రతిపక్ష పార్టీలు చేస్తే, భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల ఎన్నికలు 5 రాష్ట్రాల ఎన్నికలప్పుడు ఆ రోజు విరమించుకున్నటువంటి సందర్భాన్ని చూసాం. ఈ దేశంలో పేదలకు సంబంధించి వచ్చినప్పుడు, పేదరికం అనేది చాలా దారుణమైంది, ఆందోళన కలిగించేది, కళ్ళెమ్మట నీళ్లు వచ్చేది, బహుముఖమైంది, దాన్ని తరిమి కొట్టాల్సిందే. ఈ పేదలకు సంబంధించి ఏం చేశారు అనేది భారతీయ జనతా పార్టీనే కాదు, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అడుగుతాము, ఖచ్చితంగా నిలదీస్తాం, దాని పరిష్కార మార్గాలకు వెళ్ళమని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం, కోరుతాం, దెబ్బలాడతాం, అవసరం ఎంత దూరమైనా పోతాం. ఈ దేశ అభివృద్ధి కోసం, ఈ దేశంలో పేదరికం లేనటువంటి సమాజ నిర్మాణం కోసం ఆ విధంగా ముందుకెళ్తామనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో, సోదరులారా, సోదరీమణులారా, ఈ దేశం సంపూర్ణంగా అభివృద్ధి చెందిన దేశంలాగా ఉండాలి. అందుకోసం మనమేం చేయాలనే దానికి వచ్చినప్పుడు మనమేం చేయాలి? సో, మన పాత్రలు మనం నిర్వర్తించాలి. ఉత్పత్తి రంగాన్ని పెంచాలి, స్వయోపాధి లోన్లు ఇవ్వాలి. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ ఏదైతే ఉందో, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఏదైతే ఉందో, ఈ దేశంలో కుల జనగణన జరిగినప్పుడు మాత్రమే ఈ దేశంలో అసలు ఓసీల్లో ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి కుల వ్యవస్థ ఆసియా ఖండంలో ఉంది, ముఖ్యంగా భారతదేశంలో ఉంది. సో, అందుకోసం కుల జనగణన చేసినప్పుడు ఏ కులం ఎంత వెనకబడి ఉన్నది, ఆ కులానికి సంబంధించి మీరు ఆర్థిక సహాయం చేస్తారా, సామాజిక న్యాయం చేస్తారా, లేకపోతే బడ్జెట్ అలాట్మెంట్స్ చేస్తారా, ఈ విధంగా లేకపోతే రాజ్యాధికారంలో ఓటాలు ఇస్తారా, ఆ విధంగా ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. సోదరులారా, సోదరీమణులారా, ఆ వైపుగా వెళ్ళినప్పుడు మాత్రమే ఈ దేశం పేదలు లేనటువంటి సమాజ నిర్మాణం జరుగుతూ ఉంటుంది. ఈ దేశంలో ఉప్పు మీద, పప్పు మీద, చింతపండు మీద, మంచి నూనె మీద, కిరసనాల మీద, పెట్రోల్ మీద, డీజిల్ మీద, చూసేటువంటి సినిమా మీద, కట్టేటువంటి కేబుల్ టీవీ బిల్లు మీద కూడా జీఎస్టీలు వేస్తున్నటువంటి నేపథ్యం. ఈ దేశంలో ఉన్నటువంటి 145 కోట్ల జనాభా సంబంధించినటువంటి కొంతమంది ప్రత్యక్ష పన్నులు కడితే, ప్రత్యక్ష పన్నులు కట్టే వాళ్లతో సహా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ పరోక్ష పన్నులు కడతా ఉన్నారు. ఈ పరోక్ష పన్నులు కట్టినటువంటి డబ్బులన్నిటినీ కూడా మీరు ఎక్కడ పెడతా ఉన్నారనేది ఇక్కడ నేను అడుగుతా ఉన్నాను, కోరుతా ఉన్నాను. వివరించమని, ఈ తెలియజేయమని, ఏం చేశారనేది శ్వేతపత్రం విడుదల చేయాలని అడుగుతా ఉన్నాం. ఈ దేశంలో ప్రజలు కట్టినటువంటి పన్నులన్నిటిని కూడా, ఈ దేశమే కాదు ఏ దేశమైనా, ప్రపంచంలో ఏ దేశమైనా పన్నులు వేయాల్సిందే. అవి వేసే దాని మీద కొంచెం ప్రజల బాగోగులు చూసేయాలి. గతంలో రాజుల కాలంలో రాజులు పంటలు పండకపోయినా పన్నులు వేసేటోళ్ళు. అలాంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఉండకూడదు అనేది. సో, అయితే పన్నులకు సంబంధించి వచ్చినప్పుడు, పన్నులు ఏ దేశమైనా వేసేటప్పుడు, నాట్ ఓన్లీ మై కంట్రీ, నా దేశానికి సంబంధించిందే కాదు, ఏ దేశానికి సంబంధించి చూసుకున్నా కూడా పన్నులు వేసేటప్పుడు జీఎస్టీని దాన్ని కొంత ఒక పద్ధతి ప్రకారం వేయాలి. ఎందుకంటే ఆ డబ్బులన్నీ ప్రజల నుంచి పిండి ఏదంటారు, ఒక గేదెకి పాలు తీసేటప్పుడు దూడకి లేకుండా అన్నీ పిండినట్టు కాకుండా ప్రజలకి తిండికి, నీడకి, కట్టుకోవడానికి, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు లేకుండా అట్లా దుర్మార్గమైనటువంటి పన్నుల వ్యవస్థ ఉండదు అనేది. సో, అందుకోసం నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే,
ఇన్ని పన్నులు కడతా ఉంటే ఈ దేశంలో పేదరిక నిర్మూలనకి పాలక ప్రభుత్వాలు, నాట్ ఓన్లీ ఎన్డీఏ, నాట్ ఓన్లీ ప్రాంతీయ పార్టీలు, నాట్ ఓన్లీ జాతీయ పార్టీలు, నాట్ ఓన్లీ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ, రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానివ్వండి, ఇండియా కూటమి కానీ లేకపోతే ఎన్డీఏ కూటమి కానీ వీళ్ళే వస్తుంటారు కదా, రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ వీళ్ళే పరిపాలకులు కదా. వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది, చిత్తశుద్ధితో ఏం చేస్తున్నారు అనేది ఇది ఉండాలి. ముఖ్యంగా సాక్షాత్తు భారతీయ మాజీ ప్రధాని రాహుల్ గాంధీ తండ్రి అయినటువంటి రాజీవ్ గాంధీ అన్నాడు, అదేమన్నా ఐస్ గడ్డ కరిగిపోవడానికి, నేను సపోజ్ ఢిల్లీ నుంచి ఖమ్మం పక్కన ఉన్నటువంటి ఒక కుగ్రామానికి ఒక 100 రూపాయలు పంపిస్తే 21 రూపాయలే చేరుతున్నాయి అన్నారు. అంటే ఎక్కడే పోతుంది ఈ డబ్బులన్నీ? బాధిత ప్రజలకి సంబంధించినటువంటి ప్రజలకి సంక్షేమానికి, వాళ్ళ అభివృద్ధికి వెళ్ళాలి కదా, వెళ్ళటం లేదు. అందుకోసం ఖచ్చితమైనటువంటి అవినీతి, ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతి, బ్యూరోక్రటిక్ విధానాలు, స్వార్థం లేనటువంటి సమాజ నిర్మాణం జరగాలి. ముఖ్యంగా పేద ప్రజలకి అందాల్సినటువంటి పథకాలు ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా 100కి 100 రూపాయలు. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ అన్నట్టుగా, నేను 100 రూపాయలు గ్రామంలో నుండి పేదలకు పంపిస్తే 21 రూపాయలే చేరుతుందని సాక్షాత్తు భారతీయ మాజీ ప్రధాని కీర్తిశేషులు రాజీవ్ గాంధీ అన్నారు. సో ఇలాంటి వ్యవహారాలు పోవాలి, స్వార్థం తగ్గాలి. స్వార్థం అంటే బాగా తినండి, బాగా 4 సార్లు తినండి, 4 సార్లు వాష్రూమ్కి పోండి, మాకే అభ్యంతరాలు లేవు. కానీ ప్రభుత్వ ధనానికి సంబంధించి, ప్రజలు కట్టినటువంటి ధనానికి సంబంధించి మీరు ఎక్కడెక్కడ ప్రభుత్వ ఆస్తులు అమ్ముకోవటం, ప్రభుత్వ కంపెనీలు అమ్ముకోవటం, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకోవటం, వీటన్నిటినీ అమ్మేసి ఈ దేశంలో మరి పేదలను ఏ విధంగా అభివృద్ధి చేద్దామనుకుంటున్నారు, పేదరికానికి సంబంధించి ఏ విధంగా వీళ్ళని అభివృద్ధి చేద్దామనుకుంటున్నారు? మీరు భారతదేశం అభివృద్ధి చెందిన దేశం యశోగురు అవుతుంది, లేకపోతే టాప్ వరల్డ్ కంట్రీస్లో టాప్ 3లోకి వస్తుందని చెప్తూ ఉన్నారు. ఏ విధంగా వస్తుంది? ఇది కేవలం ఈ దేశంలో నుండి అంబానీలు, ఆదానీలు, లేకపోతే ఆ పేర్లు పక్కన పెట్టండి, ఈ దేశంలో ఉన్న బహుళజాతి సంస్థలు లేకపోతే అంతర్జాతీయ బహుళజాతి సంస్థలకి అభివృద్ధి తీసుకున్నప్పుడు వాళ్ళ డబ్బుల్ని, పేదల డబ్బుల్ని, వాళ్ళకి ₹1,00,00,000 ఆదాయం ఉంటుంది, వీళ్ళకేం రోజు కూలి చేసుకుంటే 500 ఆదాయం కూడా లేదు. ఈ రెండింటిని అగ్రిగేట్, వీళ్ళకి 500 ఆదాయం, వీళ్ళకి ₹1,00,00,000 ఆదాయం ఉంటే వీళ్ళని అగ్రిగేట్ చేసినప్పుడు ఈ దేశం టాప్ 3 ఆర్థిక వ్యవస్థ అవుతుంది. ఈ దేశంలో ప్రజలందరూ ధనికుల్లా కనపడతా ఉంటారు. ఏదో పాత చాలా రోజుల క్రితం నేను చదువుకున్నటువంటి అకాడమిక్ బుక్స్లో భారతదేశంలో సంపద ఉంది, కానీ భారతదేశం సంపద ఉన్న దేశమే, సంపన్న దేశమే, కానీ భారతదేశంలోని ప్రజలు పేదవాళ్ళని చెప్పిన నానుడి ఈ సందర్భంగా గుర్తొస్తుంది. అందుకోసం మీకు చిత్తశుద్ధి ఏది అనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, సోదరిమణులారా, గమనించండి. మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇక నిత్యావసర వస్తువులు చూసుకున్నప్పుడు, ఆ గ్యాస్ బండను మనం చూసుకున్నప్పుడు 2014లో 300 ఉన్నటువంటి గ్యాస్ బండ 2024కి వచ్చేసరికి అది 1200కి పెరిగింది. సో డీజిల్ 55 రూపాయలు ఉన్నది, పెట్రోల్ 66 రూపాయలు ఉన్నది 2014లో, అది 100 రూపాయలు దాటింది. మనందరికీ తెలుసు, ఎందుకంటే మనం 2 వీలరో 3 వీలరో లేకపోతే ఏదన్నా అవి లేని వాళ్ళు కనీసం వ్యవసాయానికి సంబంధించి చేసుకునేటప్పుడు పవర్ స్పేర్కి సంబంధించో ఇవన్నీ మనం చూస్తాం. సో ఏ విధంగా చూసుకున్నా మన నిత్య జీవితంలో వాడుకున్నటువంటి డీజిల్, పెట్రోల్, గ్యాస్ బండ్లే కాదు, ఇవన్నీ పెరిగినాయి అనేది మనం చెప్పుకోక తప్పదు. ఆ విధంగా ఉన్నదనేది మనం చేసుకోవాలి. దేశ అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందనేది మనం మనన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదనేది తెలియజేస్తా ఉన్నాను. ఈ దేశంలో రైతులకు సంబంధించి అన్నీ చేసినవంటున్నారు, చేయాల్సిందే. కల్తీ విత్తనాలు లేకుండా మంచి విత్తనాలు ఇవ్వాలి, మంచి ఎరువులు, మంచి పురుగు మందులు ఇవ్వాలి, ఇళ్లలో కల్తీ లేకుండా సాగునీటి సౌకర్యాలు పెంచాలి, సాగునీటి ప్రాజెక్టులు కట్టాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. వాటితో పాటు కోల్డ్ స్టోరేజ్లు నిర్మించాలి. ముఖ్యంగా మిర్చి లాంటి పంటలకే కోల్డ్ స్టోరేజ్ నిర్మించాలి. దాంతోపాటు అవస్థాపన సౌకర్యాలు కల్పించాలి. కూరగాయలు లాంటివి, టమాటా రైతులు నేను చెప్తా ఉన్నారు, కొన్ని రోజుల క్రితం మనం వీడియో కూడా చేశాం. ముందు వీడియోలు మార్కెట్లకు సంబంధించి వచ్చినప్పుడు కూరగాయల రైతులు, బెండకాయ, టమాటా, దోసకాయ, వీళ్ళ రైతులు ఎవరైతే ఉన్నారో పండించినటువంటి పంట ఏదైతే ఉన్నదో కూరగాయలు మిర్చిలాగా కోల్డ్ స్టోరేజ్లు పెడితే సంవత్సరం పాటు ఉండదు. అది కోసుకొచ్చిన తర్వాత, క్రాప్ వచ్చిన తర్వాత టమాటా, దోసకాయ లాంటి కోసిన తర్వాత 2 రోజులు కూడా ఉండవు. ఆ 2 రోజుల్లోపు అమ్ముకున్నదే వాళ్ళకి ఆదాయం. లేకపోతే వాటిని కనీసం గేదెలు తినడానికి కూడా మళ్ళీ ఎన్నికంటే ఛార్జీలు. అందుకోసం ఆడనే రోడ్డు పక్కన పారబోసి వస్తూ ఉన్నారు, ఊరు బయట ఎక్కడో. సో ఆ విధంగా కూరగాయల మార్కెట్లకు సంబంధించి కూడా కోల్డ్ స్టోరేజ్ వ్యవస్థను పెంచాల్సిన అవసరం ఉన్నది రైతులకు సంబంధించి. ఈ దేశంలో ఎంతవరకు ఉన్నదనేది ప్రధానమైనటువంటి సమస్యగా నేను చెప్పదలుచుకున్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, మనం వీళ్ళు ఎవరు ఎన్సీఆర్బీ వాళ్ళు ఒక రిపోర్ట్ చెప్పారు. ఎన్సీఆర్బీ వాళ్ళు రిపోర్ట్ చెప్పిన దాని ప్రకారం ఏమున్నదంటే, దేశంలో ఈ 2014-24 మధ్య భారతదేశంలో అంటే ఈ బీజేపీ పాలిత లేకపోతే బీజేపీ పరిపాలన టైంలో 2014 నుంచి 2024 మధ్య
1,474 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్తా ఉన్నారు. 1,474 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని బీజేపీ పరిపాలన చెప్తున్నారు. సో బీజేపీ పరిపాలన రైతుల ఆత్మహత్యలు ఉన్నాయి. ఎన్డీఏ లేకపోతే కాంగ్రెస్ పరిపాలన టైంలో రైతుల ఆత్మహత్యలు లేవని చెప్పలేం. ఎందుకంటే రైతులకి అనేక సమస్యలు ఉన్నాయి. ఒక ఉరి తీసుకున్నటువంటి వ్యక్తికి ఉరితాడు ఎంత ఆధారమో భారతీయ రైతులకు కానీ భారతీయ ప్రజలకు కానీ అప్పులు అంత ఆధారంగా ఉన్నాయి. దానివల్లనే ఈ దేశంలో రైతులే కాదు ప్రజలు కూడా ఆత్మహత్యల వైపు జీవితం పట్ల నిరాశ నిస్పృహలు ఏర్పడి ఆ విధంగా ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఆ విధంగా జీవిస్తూ ఉన్నారు. మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నారు. ఒక రకమైనటువంటి పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు. విశ్వగురు అయితే ఏంది, టాప్ ఆర్థిక వ్యవస్థ అయితే ఏంది, ఈ దేశంలో ప్రజలు, ఈ దేశంలో రైతులు, ఈ దేశంలో రైతు కూలీలు, ఈ దేశంలో సామాన్య ప్రజలు, ఈ దేశంలో కార్మికులు, ఈ దేశంలో మహిళలు, ఈ దేశంలో యువత, ఈ దేశంలో సామాన్య ప్రజలు అభివృద్ధి జరిగినప్పుడు మాత్రమే ఈ దేశం టాప్ 3 లేకపోతే టాప్ 10. మాకు వాటి స్థానాలతో సంబంధమే లేదు. తలసరి ఆదాయం పెరగాలి కదా ప్రజల జీవితాలకు సంబంధించి, ప్రజల కుటుంబాలకు సంబంధించి. మీరు బహుళజాతి సంస్థల ఆదాయం రోజు ₹1,00,00,000, రోజు పని చేసుకునే కూలీలకి సంబంధించి ₹500 అగ్రిగేట్ చేసి ఇట్లా సమానంగా చూపించి ఇది అభివృద్ధి అని చూపిస్తున్నారు. ఇది కాదు కదా. మీరు బహుళజాతి సంస్థలకు ఇట్లా పెంచుతూ ఉన్నారు. మరి వీళ్ళు ఏదైతే ఉన్న రోజుకి 500కో లేకపోతే పనులు దొరకని రోజులు కూడా ఉంటాయి. అంటే పనులు దొరకని రోజులు లెక్కేస్తే వీళ్ళకి 500 వచ్చినట్టు కాదు, 200 300 వచ్చినట్టు లెక్క. దీంతో సంసారాలు కుటుంబాలు నడుపుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం విశ్వగురు అంటేనో టాప్ మోస్ట్ ఆర్థిక వ్యవస్థ అంటే సరిపోదు కదా. వీళ్ళు చెప్తా ఉన్నారు అగ్రిగేట్ చేసినప్పుడు ప్రతి కుటుంబానికి తలసరి ఆదాయం 2.46 లేకపోతే 2 లక్షల పైగా ఆదాయం ఉంది ప్రతి కుటుంబానికి సంబంధించిన వీళ్ళు చెప్తున్నారు. నాకు తెలిసి అంత ఆదాయం లేకుండా కేవలం 3,000 గ్రామీణ ప్రాంతాల్లో 3,000 ఆదాయంతో బ్రతికేటువంటి కుటుంబాన్ని నేను చూసా ఉన్నాను. 5,000తో బతుకుతాను చూస్తున్నాను. ఇంకా చెప్పాల్సి వస్తే 10, 15, 20,000 100కి 90% మంది ప్రజలు ఈ దేశంలో 10,000, 20,000 మధ్య ఆదాయంతో బతుకుతున్నారనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. సోదరులారా, సోదరిమణులారా, ఇదే మాకేం నా దేశం గురించి తప్పుగా చెప్పడం నాకు కూడా ఇష్టం లేదు. కానీ ఎక్కడో చోట ఏదో ఒక సందర్భంలో చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తా ఉన్నాను. నా దేశం అభివృద్ధి చెందితే గర్వపడే వాళ్ళలో, సంతోషించే వాళ్ళలో నేను మొదటి వ్యక్తిని. కానీ ఈ దేశ అభివృద్ధికి సంబంధించి స్వార్థం, అవినీతి, బంధుప్రీతి, బ్యూరోక్రటిక్ విధానాలు, ఆశ్రిత పక్షపాతం, రాగద్వేషాలు ఇవన్నీ మూటగట్టుకొని ఈ దేశంలో ఉన్నటువంటి అభివృద్ధిని అడ్డుకుంటూ ఉన్నాయి. ఇంకోవైపు కులం రక్కసి, మతం రక్కసి, ఇంకొక రక్కసి ఈ దేశంలో ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా ఈ దేశ ప్రజల అభివృద్ధిని, ఈ దేశ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి అనేది ప్రధానమైనటువంటి సమస్యలుగా ఉన్నాయి. సో రైతులకు సంబంధించి వచ్చినప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సమస్యలకు సంబంధించి వాటిని కంటిన్యూ చేసుకుంటేనే రైతులకు సంబంధించి ఎరువులు, పురుగు మందులు, కల్తీ లేనివి ఇవన్నీ ఇవ్వాలి. కల్తీ లేకుండా విత్తనాలు కల్తీ లేకుండా ఇవ్వాలి. సాగునీటి సౌకర్యాలు ఇవ్వాలి. సాగునీటి ప్రాజెక్టులు కట్టాలి. అదేవిధంగా బోర్లు, చెరువులు, కుంటలు ఇవన్నీ నిర్మాణాత్మకంగా ఈ దేశంలో సస్యశ్యామలం చేయాల్సిన అవసరం ఉన్నది. నదుల అనుసంధానం కాన్సెప్ట్ను కూడా కొన్ని లక్షల కోట్లైనా కూడా సుమారుగా 5.6 లక్షలో లేకపోతే 6 లక్షల కోట్ల డాలర్లో లేకపోతే కోట్ల రూపాయలు వాటిని ఖర్చు చేసి ఈ దేశంలో ఒకవైపు కరువు ప్రాంతాలు ఉన్నాయి, ఇంకొక వైపు 365 రోజులు పారేటువంటి నదులు ఉన్నాయి. వీటిని రెండింటిని మెర్జ్ చేసి ఈ దేశంలో సాగునీటి వస్తువులను పెంచాల్సినటువంటి అవసరం ఉన్నదనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, ఇవన్నీ చేయకుండా రైతులకు సంబంధించి మనం ఏం చేసినట్టు కాదు అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. చాలామంది రైతులు ఆత్మహత్యలే కాదు, గ్రామాలను వదిలిపెట్టి పట్టణాలకు పోతూ ఉన్నారు. గ్రామాలను వదిలిపెట్టి పట్టణాలకు పోయినప్పుడు అక్కడ కౌలు రైతులు కౌలు తీసుకుంటే కౌలు రైతులది కూడా ఇదే పరిస్థితి. సో ఇవన్నీ చేస్తూనే ఇంకా ఏం చేయాలి అంటే గిట్టుబాటు ధర ఇవ్వాలి, ఇన్సూరెన్స్లు ఇవ్వాలి. ఏ విధంగా అమెరికాలో చూసుకున్నప్పుడు ₹1,00,000 సబ్సిడీ ఇస్తారు, వాళ్ళకి రుణాలు ఇస్తారు, వాటిని మాఫీ చేస్తారు. ఒక పంటకి ₹1,00,000 పంట ఖర్చు అయింది అనుకున్నప్పుడు సుమారుగా ₹1,50,000 ఆదాయం వచ్చేలాగా అమెరికా లాంటి దేశాలకు సంబంధించి మనం వాటిని ఆ మ్యాగజైన్లు వాటిలలో మనం ఆ స్టోరీలు లేకపోతే ఆ కథనాలు మనం చూసినప్పుడు, చదివినప్పుడు, ఆయా దేశాలు పర్యటించిన నాయకులతో మాట్లాడినప్పుడు మనకి అర్థమవుతా ఉన్నది. సో అందుకోసం భారతదేశం విశాలమైనటువంటి భూభాగం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రైలు వెళ్ళాలంటే 2 రోజులు పడుతుంది, విమానం వెళ్ళాలంటే కొన్ని గంటలు పడుతుంది. సో అందుకోసం బస్సులైతే అంత దూరం జర్నీ చేసేటువంటి పరిస్థితే కాదంటే అంత టైం పడుతుంది అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. సో సోదరులారా, సోదరిమణులారా, రైతులకు సంబంధించి కనీస మద్దతు ధర అడుగుతూ ఉన్నాం. మీరు రైతులకి చాలామంది అడుగుతారు, పెన్షన్ ఇస్తూ ఉన్నారు, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇవ్వండి, రైతులైనా కూడా ఇవ్వండి, అభ్యంతరాలు లేవు. కానీ ఈ దేశంలో ఉత్పత్తి రంగంలో పనిచేసినటువంటి వాళ్ళు రైతులు వాళ్ళకి ఇస్తే మాకు అభ్యంతరం లేదు. కానీ రాబోయే తరాలకైనా మనం ఎంత అంతరిక్షంలోకి వెళ్ళినా, ఎన్ని శాటిలైట్లు పంపించినా, చంద్రమండలంలో
డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కట్టి అందరికీ మీరు స్కీమ్లలో పేద ప్రజలకు పంచినా కూడా వ్యవసాయం ఉండాలి. వ్యవసాయం ఉండాలంటే దానికి సంబంధించినటువంటి సపోర్టు, మద్దతు ఉండాలి, మద్దతు ధరలు ఉండాలి. ఇవన్నీ చేయాలి. త్రాగునీరు, లేకపోతే సాగునీరు, లేకపోతే ప్రాజెక్టులు కట్టడం, కనీస మద్దతు ధర, రవాణా, ఇవన్నీ రోడ్లు సౌకర్యాలు, అవస్థాపన సౌకర్యాలు, కరెంటు, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మనం తినే ఆహారం రైస్ రూపంలో తింటామా, గోధుమ రూపంలో తింటామా, రొట్టె రూపంలో తింటామా, స్వీట్ రూపంలో తింటామా, హాట్ రూపంలో తింటామా, రోటీ రూపంలో తింటామా, బన్నీ లేకపోతే పిజ్జా రూపంలో తింటామా, ఫాస్ట్ ఫుడ్ రూపంలో తింటామా, ఏ విధంగా తిన్నా కూడా వ్యవసాయం బేస్డ్గానే వ్యవస్థ నడుస్తుంది. వ్యవసాయం ఆధారంగానే ఈ సకల చరాచర జగత్తులో సకల జీవరాశులు కూడా ఈ వ్యవసాయం అనేది ప్రాణాధారం. వ్యవసాయం మెయిన్ కాబట్టి దీన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది మా దేశానికి సంబంధించేది కాదు, ప్రపంచానికి అందరికీ కూడా ఇది వర్తిస్తుంది అనేది తెలియజేస్తా ఉన్నాను. సో అందుకోసమే సోదరులారా, రైతాంగం లేకపోతే రైతులు, రైతు కూలీలు అట్లా అనేది ఒక భాగం. అందులో వ్యవసాయాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసం చేయాల్సినంత చేయాలి. పాలకులకి ఆ చిత్తశుద్ధి లేదు అనేది, ఆ మద్దతు ధర ఇవ్వాలనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వచ్చినప్పుడు మండలాలకు 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాల్లో మండలాలు ఉన్నాయి. ఆ మండలాల్లో ఎప్పటికీ అగ్రికల్చర్ ఆఫీసర్లు లేరు. అగ్రికల్చర్ ఆఫీసర్ లేకుండా ఏ భూమి ఏ పంట పండిద్ది, ఏ పురుగులు పట్టినప్పుడు ఏ మందు కొట్టాలి, ఏ ఆ పంట ఎదుగుదల ఈ పూత పిందె నిలబడినప్పుడు ఏం చేయాలి, లేకపోతే ఏ మందు చల్లాలి, ఇవన్నీ చేయాలంటే కనీసం మండలానికి ఒక్క వ్యవసాయ దేశం ఈ దేశం. ఇప్పటికీ స్థూల జాతీయోత్పత్తిలో, జీడిపిలో, జాతీయ ఆదాయంలో 50% పైగా భారతదేశంలో వ్యవసాయ రంగం నుంచి వస్తుంది. దీని మీద సంబంధించి మండలానికి సుమారుగా 20 నుంచి 40 గ్రామాలు, 50 గ్రామాలు ఉంటాయి. ఒక్క వ్యవసాయ అధికారిని పెట్టకుండా ఈ దేశంలో వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేద్దామనుకుంటున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను, అడుగుతా ఉన్నాను, డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక ప్రభుత్వ రంగానికి సంబంధించి వచ్చినప్పుడు పాఠశాలలకు సంబంధించి 2014లో 11 లక్షల పాఠశాలలు ఉంటాయి. కానీ అవి 1,00,000 పాఠశాలలు మూతపడ్డట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది. అంటే 1,00,000 పాఠశాలలు మూతపడ్డాయంటే ఇవన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళడమే. ఎవరు వెళ్తారండి ప్రభుత్వ పాఠశాలకి? అది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓసీలు ఉన్న పేదలకు సంబంధించి కూడా మనం తీసుకోండి. ఓసీలు ఉన్న పేదలు తీసుకున్నా కూడా పేదలు వెళ్తారు అక్కడికి. ఆ పాఠశాల 1,00,000 మూతపడ్డాయంటే ఈ దేశంలో నుండి ప్రజలకి విద్యకు దూరమయ్యారు. విద్యకు దూరమయ్యారంటే ఈ దేశం అభివృద్ధికి దూరమైనట్టుగా భావించాలి. ఆ విధంగా విద్యారంగానికి సంబంధించి మనం వెనుకబడ్డామని తెలియజేస్తూ ఉన్నాను. సో ఆదివాసీలు గూడాలు, గిరిజన తండాలు, ఎస్సీ కాలనీలు, బీసీ కాలనీలు ఏదైతే ఉన్నాయో గ్రామీణ ప్రాంతాలు, ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు, ఇవన్నీ కూడా విద్యకు దూరమైనప్పుడు వాళ్ళ పిల్లల భవిష్యత్ తరాలు విద్యకు దూరమైనప్పుడు మనం అనుకున్నటువంటి అభివృద్ధిని సాధించలేము. అందుకోసమే ఓ పెద్ద ఆయన అన్నట్టుగా దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే తీర్చిదిద్దబడుతుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాడు, శాంతినికేతన్ చెట్ల కింద చదువు చెప్పమని. ఏదో ఒక చదువు చెప్పండి అయ్యా అంటే 1,00,000 పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డప్పుడు వాళ్ళు ప్రైవేటు పాఠశాలలకి, కార్పొరేట్ పాఠశాలలకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో మరి ఆ విధంగా విద్యారంగాన్ని ఆ పిల్లలంతా కూడా విద్యకు దూరమైనప్పుడు మరి వాళ్ళు ఏం పని చేసుకుంటారు? ఇవాళ రేపు సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందినటువంటి క్రమంలో సైన్స్ అండ్ టెక్నాలజీ లేకుండా మరి వాళ్ళు ఏం పని చేస్తారు? స్కిల్ లేకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ లేకుండా, ఎడ్యుకేషన్ లేకుండా మరి అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రపంచంలో వీళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళగలుగుతారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ దేశ వెనకబాటుతనానికి ఇది కూడా ఒక కారణంగా చెప్పక తప్పదనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఏదైతే ఉన్నదో వాళ్ళు 8,000 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ అలాట్మెంట్ చేశారు. ఒక చిన్న రాష్ట్రం, భారతదేశంలో చిన్న రాష్ట్రం ఢిల్లీ ఉన్నది, దేశ రాజధాని. అక్కడ 9,500 కోట్ల రూపాయలు ఆరోగ్య రంగానికి కేటాయిస్తే భారతదేశానికి మొత్తానికి కలిపి 8,000 కోట్ల రూపాయలు కేటాయించారు. చూడండి ఎంత చవితి తల్లి ప్రేమ ఆరోగ్య రంగం మీద ఉన్నది. ధనికులు ఎవరైతే ఉన్నారో ఆ ధనికులు ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే ఉన్నదో ఆ ధనికులు ప్రభుత్వంతో పని లేదు, వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి, కార్పొరేట్ హాస్పిటల్కి అవసరమైతే విదేశాల్లోకి వెళ్ళి వైద్య చికిత్సలు చేయించుకుంటారు. కానీ పేదలు ఎవరైతే ఉన్నారో పేదలకు సంబంధించి బడ్జెట్ అలాట్మెంట్ జరగాలి, ప్రభుత్వ వైద్య కళాశాలలు పెంచాలి, ప్రభుత్వ వైద్యాన్ని పెంచాలి, ఆరోగ్యశ్రీ లాంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు, ఒక్కొక్క ఆరోగ్యశ్రీ కార్డు కింద 15 లక్షలు దాకిస్తారు. వాటిని పెంచడంతో పాటుగా ఈ కాలు నొప్పి, ఏళ్ళ నొప్పి ఏదైతే ఉన్నదో వాటిని డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రతి
గ్రామానికి లేదా ప్రతి 5 గ్రామాలకు ఒక డాక్టర్ని పెట్టండి. మండలానికి 24 గంటల హాస్పిటల్ చేయండి. ఆ విధంగా చేసినప్పుడు అక్కడ మండలానికి 24 గంటల హాస్పిటల్ చేసి కనీసం ఒక 3 డాక్టర్లను అక్కడ ఉంచండి. నియోజకవర్గ కేంద్రానికి వచ్చేసరికి ఒక 10 మంది డాక్టర్లను పెట్టండి. జిల్లా కేంద్రానికి వచ్చేటప్పుడు ఇంగ్లాండ్ మోడల్ తరహా అంటున్నారు దీన్ని. జిల్లా కేంద్రానికి వచ్చేసరికి అక్కడ బైపాస్ సర్జరీలు కూడా అక్కడ జరగాలి. ఆ జిల్లా కేంద్రాల్లో ట్రీట్మెంట్ జరగాలి. ఇక రాష్ట్రం దాకా వెళ్లాల్సిన పరిస్థితి లేదు. ఆ విధంగా వైద్య రంగాన్ని ప్రజలకు తీసుకొచ్చినప్పుడు అంటే 100కి 90% మంది ప్రజలు హాస్పిటల్స్కి నిత్యం వెళ్తుంటారు. ఇది సైన్స్ చెప్పే అనేక సర్వేలు, నివేదికలు, రిపోర్ట్లు చెప్పే అంశం. సో అందుకోసం సోదరులారా, సోదరిమణులారా, వైద్య రంగాన్ని అశ్రద్ధ చేయటం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి పేద, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల్ని, వాళ్ళని జీవితాలని, ఆయుష్ని తగ్గించడం తప్ప, వాళ్ళ యొక్క ప్రజల్ని వైద్యానికి దూరం చేయటం తప్ప మరొకటి కాదనేది ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది నిజము, సత్యం అనేది నేను చెప్పదలుచుకున్నాను. సో ఇది ఈ ప్రధానమైన రంగాలనే కాదు, దేశవ్యాప్తంగా మనం చూసుకున్నప్పుడు అనేక రంగాలు ఉన్నాయి. అవి 100 రంగాలు ఉన్నాయా, 200 రంగాలు ఉన్నాయా, 1000 రంగాలు ఉన్నాయా, 1000 సెక్టార్లు ఉన్నాయా తర్వాత సంగతి. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సెక్టార్లన్నింటినీ కూడా, అన్ని సెక్టార్లో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల చెమట చుక్కలు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల చెమట చుక్కలు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల రక్తం చుక్కలుతోనే ఈ దేశ సంపద సృష్టి జరుగుతూ ఉంది. సంపద సృష్టి జరుగుతుంది కానీ పంపిణీ జరగట్లేదు. మాకున్నటువంటి సమస్యల్లా, మాకున్నటువంటి బాధల్లా, మాకున్నటువంటి ఆందోళనల్లా అదే సంపదను సృష్టిస్తూ ఉన్నారు. మీరు చెప్తా ఉన్నారు వికసిత భారత్ అని. ఫలానా సంవత్సరం కల్లా భారతదేశం టాప్ 3 ఆర్థిక వ్యవస్థలోకి వస్తుందని మేమంటున్నాం. ఈ దేశంలో ప్రజల ఆదాయాలు పెరగాలి. ఆ స్థాయిలో ఈ దేశంలో ప్రజల యొక్క తలసరి ఆదాయాలు పెరగాలి. ఈ దేశంలో ప్రజల యొక్క మౌలిక వసతులు పెరగాలి. ఈ దేశంలో ప్రజల యొక్క తినడానికి తిండి, ఉండడానికి బట్ట, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట ఉండాలి. సో ఒక కాలు నొప్పి వస్తే, ఒక ఏళ్ళ నొప్పి వస్తే, ఒక నడుముల నొప్పి వస్తే, లేకపోతే జ్వరం వస్తే గొర్రెని తను పెంచుకునే పెంపుడు జంతువుల్ని, గేదెలను నమ్ముకోవటం, లేకపోతే నడుపుకునే బండి నమ్ముకునేటువంటి పరిస్థితికి రాకూడదు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు అనేది మాకున్నటువంటి ప్రగాఢమైనటువంటి అభిప్రాయం. అందుకోసం ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నాం, భారతదేశంలో వరల్డ్లో టాప్ 3 ఎకానమీ అయినంత మాత్రాన మా దేశ ప్రజలకు ఒరిగేదేం లేదు. ఈ దేశ ప్రజల ఆదాయాలు పెరిగినప్పుడు, ఈ దేశ ప్రజల అవసరాలు తీరినప్పుడు, ఈ దేశ ప్రజల కనీస పేదరికం పోయినప్పుడు మాత్రమే ఈ దేశం అభివృద్ధి చెందిన దేశంగా మేము భావిస్తాం. మీరు వరల్డ్లో టాప్ 3కి వెళితే ఏంది, మాకు పెట్టుబడిదారుల, బహుళజాతి సంస్థల, క్యాపిటలిస్టుల ఆదాయాలు పెరిగినప్పుడు దేశం అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలా కనిపిస్తుంది. కానీ సంపద సృష్టి చేస్తానికి ఈ దేశంలో మానవ వనరులు ఉన్నారు. ఈ దేశంలో మానవ వనరులు ఉన్నాయి. ఈ దేశంలో 145 కోట్ల జనాభా ఉన్నది. ఈ 145 కోట్ల జనాభా శ్రమించినప్పుడు ఉత్పత్తి జరుగుతుంది. ఉత్పత్తి జరిగినప్పుడు ఈ దేశం 3వ ఆర్థిక వ్యవస్థ కాదు, నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థ కావచ్చు ఈ ప్రపంచంలో. కానీ ఉత్పత్తి చేసినటువంటి సందర్భంలో పంపిణీ కూడా వాళ్ళకి అందాలి కదా. ఉత్పత్తి ఫలాలు ఈ దేశంలో పంట పండించిన తర్వాత వాళ్ళకి ఆ ఫలాలు అందాలి కదా ఈ దేశ ప్రజలందరికీ. అది నిజమైన అభివృద్ధి అని మేము నమ్ముతున్నాం. అది నిజమైనటువంటి అభివృద్ధి అని నమ్ముతాను. దేశం వెలిగిపోతుంది, వికసిత భారత్ అని భారతీయ జనతా పార్టీ, లేకపోతే ఈ దేశం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, లేకపోతే ఇండియా కూటమి అధికారంలోకి వచ్చి ఈ దేశాన్ని మేము చాలా ముందుకు తీసుకెళ్ళామని డైలాగులు కొడితే కాదు. ఖచ్చితంగా నిజమైనటువంటి అభివృద్ధిని కోరుకుంటాం. నిజాభివృద్ధిని, ప్రజల నిజ జీవితాల్లో వెలుగుల్ని, ఈ దేశ ప్రజలు సంపూర్ణ అభివృద్ధిని మేము కోరుకుంటా ఉన్నాం. అది కేవలం ఆర్థిక వ్యవస్థల్లో కాదు, ప్రజల నిజ జీవితాల్లో అభివృద్ధిని మేము కోరుకుంటా ఉన్నాం. వాళ్ళ తలసరి ఆదాయాలు పెరగాలి, వాళ్ళ పౌష్టికాహారం పెరగాలి, వాళ్ళ వైద్య సౌకర్యాలు పెరగాలి, వాళ్ళ విద్యా సౌకర్యాలు పెరగాలి, నిరక్షరాస్యత పోవాలి, త్రాగునీరు, సాగునీరు ఆయా వర్గాలకి 100% అందాలి. సో అందుకోసం ఆ విధమైనటువంటి అభివృద్ధిని మేము కోరుకుంటున్నాం. ఆ విధమైనటువంటి నిజాభివృద్ధిని, సంతులిత అభివృద్ధిని మేము కోరుకుంటున్నాం ఈ దేశానికి సంబంధించి. అంతే తప్పితే ఆర్థిక వ్యవస్థ క్యాపిటలిస్టులా, లేకపోతే బహుళజాతి సంస్థల ఆదాయం పెరిగి టాప్ 3లో టాప్ 1 ఆర్థిక వ్యవస్థ అయినంత మాత్రాన నా దేశ ప్రజలకి, భారతదేశ ప్రజలకు ఒరిగేదేం లేదనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయమని తెలియజేసుకుంటూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.